హలో ఎవ్రీవన్. బిల్డింగ్ సేఫ్గా ఉండాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే స్టీల్ క్వాలిటీ 100% ఉండాలి. బట్ ఆ స్టీల్ క్వాలిటీని ఎలా టెస్ట్ చేస్తాం అనేది ఈరోజు చూద్దాం. టుడే వీ విల్ సీ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్, బెండ్ అండ్ రిబన్ టెస్ట్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ బార్ యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ IS 1786. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 mm, 12 mm, 1 meter లెంత్ శాంపిల్ రాడ్స్ తీసుకొని బెంచ్ వైస్ మీద 180 degreesలో బెండ్ చేస్తాము. బెండ్ చేసిన తర్వాత క్రాక్స్ వచ్చాయా లేదా, క్రాక్ ఫార్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తాము. దాని నుంచి ఈ విధంగా ఎలక్ట్రికల్ ఓవెన్లో 30 minutes 100 టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ 30 minutes ఓవెన్లో ఉంచుతాము. ఓవెన్లో ఉంచాక ఓవెన్లో నుంచి బయటికి తీసి ఆ 180 degreesని మళ్ళీ రీప్లేస్ 90 degrees 90 degrees లెక్కన రెండు విధాలుగా రెండు శాంపిల్స్ 8 mm అయితే 8 mm, 12 mm అయితే 12 mm రెండింటిని మళ్ళీ రీప్లేస్ చేస్తాం. ఈ రీప్లేస్ చేసినప్పుడు దానికి ఉన్న ప్రాపర్టీస్, ఆ స్టీల్కి ఉన్న ప్రాపర్టీస్, డక్టిలిటీ నేచరు అండ్ బ్రిటిల్ నేచర్ని మనం చెక్ చేస్తాము. ఈ విధంగా బ్రిటిల్ ఫెయిల్యూర్ అని రిజల్ట్స్లో నోట్ చేసి ఆ లాట్ని రిజెక్ట్ చేస్తాము. డక్టిలిటీ ఫెయిల్యూర్ అయితే డక్టిలిటీ రిజెక్ట్ చేసి ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్కి సెస్మిక్ జోన్స్లో ఆ స్టీల్ని యూజ్ చేయడము రిజెక్ట్ చేస్తాము. గుడ్ TMT బార్ ఎప్పుడు కార్బన్, సల్ఫర్, ఫాస్ఫరస్ కెమికల్స్ని కలిగి ఉంటుంది. ఇవి సరైన మోతాదులో ఉంటేనే గుడ్ క్వాలిటీ TMT బార్, థర్మల్ మెకానికల్ ట్రీటెడ్ బార్ అని మనం అంటాము. క్వాలిటీ ఉంటేనే సేఫ్టీ ఉంటుంది. నెక్స్ట్ టైం సైట్కి వెళ్ళినప్పుడు ఈ టెస్ట్లు అడగడం మర్చిపోకండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, సివిల్ ఇంజనీర్స్ కోసం షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కన్స్ట్రక్షన్ టెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. See you in the next video. Thank you so much. No cracks.